ఈ పువ్వులతో పొరపాటున కూడా దేవుళ్ళని పూజించవద్దు. హిందువులు ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకొని రోజు దేవుళ్ళని పూజిస్తారు. రకరకాల పువ్వులతో దేవుళ్ళకి సమర్పిస్తారు. ప్రతిరోజు కొందరు ఇంట్లోనే పూజలు చేస్తే మరికొందరు ఆలయాలకు వెళ్ళి పూజలు నిర్వహిస్తుంటారు. పువ్వు లేని పూజ చేయడం బహు అరుదు. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రకాల దేవుళ్లకు కొన్ని రకాల పువ్వులను సమర్పించరాదు. అలాంటి పువ్వులను సమర్పిస్తే ఆగ్రహానికి గురవుతారని నమ్మకం. శ్రీరాముడికి గన్నేరు పువ్వులతో పూజ చేయరాదు. గన్నేరు పువ్వులతో రామయ్యను పూజిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరవట. శ్రీ మహావిష్ణువును పూజించే సమయంలో కొన్ని పూలకు దూరంగా ఉండడం మంచిదట. మహావిష్ణువును పూజించే సమయంలో అగస్త్య పుష్పాలు ఉపయోగించవద్దు. దుర్గాదేవికి కింద పడిన పువ్వులతో ఘాటైన వాసన కలిగిన పువ్వులతో పూజ చేయకూడదట. ఇటువంటి పువ్వులు దుర్గాదేవికి అప్రియమైనవట.